ఈసారి 80వ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ. సో ఈ మీటింగ్కి మోదీ గారు వెళ్ళలేదు, ఆయనకి బదులుగా జైశంకర్ గారు వెళ్ళారు. కానీ మోదీ గారు లేని లోటును ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో అంటారు. సో ఈయన భర్తీ చేశారు అని చెప్పాలి. ఏంటంటే చూడండి, ఇండోనేషియా అన్నప్పుడు ఒక హయ్యెస్ట్ మెజారిటీ కలిగిన ఇస్లామిక్ దేశం, మీకు చాలా పెద్దది. సో దీనికి ఒక అధ్యక్షుడు, ఈయన యుఎన్లో ఈ ప్రసంగం ఎంత అద్భుతంగా చేశాడు అంటే స్టాండింగ్ ఓవేషన్ అండి. సో మీకు అక్కడ ఉండే గ్లోబల్ నాయకులందరూ లేచి చప్పట్లు కొట్టడం. అంటే మోదీ గారు మాట్లాడుతున్నప్పుడు ఎలాంటి ఒక ఎలక్ట్రిఫైయింగ్ అట్మాస్ఫియర్ ఉంటుందో చాలా కీన్గా ప్రపంచ దేశాలు అబ్జర్వ్ చేస్తారు. అలాగే జైశంకర్ గారు, ఇప్పుడు పోటీ అంతా ఏంటంటే జైశంకర్ గారు ఏం మాట్లాడబోతున్నారు. సో ఈయనది కూడా ఒక స్పెషల్ స్పీచ్ ఉంది కదా. సో సుబియాంతో యొక్క స్పీచ్ ఎలా ఉంది, జైశంకర్ గారు ఎలా మాట్లాడబోతున్నారు, ఎవరు ఫైనల్ విన్నర్ అనేదే ఇవాళ యుఎన్లో పోటీ. ఏంటండి ఇండోనేషియా అధ్యక్షుడు అంత గొప్పగా ఏం మాట్లాడాడు అంటే, గ్లోబల్ రిలీజియస్ యూనిటీ అనేది ఉండాలండి. ఇలా ఎంతకాలము ఇలా కొట్టుకు చేస్తూ ఉంటాం, ఎప్పుడూ యుద్ధాలేనా? సో మనము కలిసిమెలిసి జీవించలేమా? ఈ భూమి అందరిదే కదా, ఇప్పుడు అందరికీ సమానమే కదా, మరి అలాంటప్పుడు ఈ విభేదాలు ఏమిటి అంటే, ఈయనకు ముందు మీకు ప్రెస్టీజియస్ డొనాల్డ్ ట్రంప్ స్పీచ్ మీకు ఎంత కామెడీ అంటే, పోయిన వీడియోలో మాట్లాడాను, మైకులు పనిచేయడం లేదు, స్పీకర్లు మీకు ఫెయిల్ అయిపోతున్నాయి. ఇక డొనాల్డ్ ట్రంప్ గారి యొక్క అరైవల్, సో హ్యూజ్ సెక్యూరిటీ, మీకు అప్పటి వరకు పర్ఫెక్ట్గా పనిచేస్తున్న ఎలివేటర్స్, కరెక్ట్గా ట్రంప్ గారు ఒక అడుగు వేస్తున్నారు, ఎలివేటర్ ఆగిపోయింది. ఇనప పాదము అలాగే అనుకోవాలి. చుట్టూర్తా చూస్తున్నాడు, ఏమైందని అడిగే నాదుడు లేడు. ఎందుకు ఎలివేటర్ ఆగిపోయింది, హీ డజంట్ నో. తరువాత ద ఫస్ట్ లేడీ ఆవిడ మెట్లెక్కి వెళ్ళారు, వెనకాలే ట్రంప్ గారు కూడా వెళ్ళి ఇంకా మాట్లాడుతున్నాడు అనమాట. 7 నెలలలో 7 యుద్ధాలను ఆపిన వాడిని నేను, నాకు యునైటెడ్ నేషన్స్ ఇచ్చే బహుమతి ఏంటో చెప్పమంటారా? ఈ ఎలివేటర్ పనిచేయడం లేదు, నన్ను దూషించే వాళ్ళే ఇక్కడ ఎక్కువ ఉన్నారు, ఇదేనా మీరు అమెరికా అధ్యక్షుడికి ఇచ్చే గౌరవము? సరే నేను ఇంకేం చేస్తాను, గుడ్ బై అని చెప్పేసి. అంటే అక్కడ కూడా ఏడుపు, అక్కడ కూడా భారత్, చైనా, బ్రిక్స్, రష్యా ఇదే ఏడుపు. ఇంకా చెప్పాలంటే జెలెన్స్కీయే కొద్దిగా బెటర్. సో దాంతో తిక్క లేచిన ఈ కొలంబియా అధ్యక్షుడు ఉంటాడు చూసారా, గుస్టావో పెట్రో అంటారు. ఇతనైతే డొనాల్డ్ ట్రంప్ని ఏ లెవెల్లో అవమానించాలో, ఇతను ఒక హిట్లర్ లాంటి వ్యక్తి, ఇతని మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. ఎవరు? అమెరికా అధ్యక్షుడి మీద. అమెరికాలోనే చూడండి ఎంత ధైర్యం ఉండాలంటే, అలాంటి ఒక ఫ్రస్ట్రేషన్ ఒక్కొక్కరికి. ట్రంప్ని చూస్తే కోపం, వెళ్ళి కొట్టలేరు కదా. సో ఇలాంటి అవకాశం వచ్చేటప్పుడు ఇతను ఒక హిట్లర్ లాంటి వాడు, ఒక నియంత. ఇతనికి పేదరికము అంటే చులకనండి. పేదవాళ్లను చూస్తే ఏదో నేరగాళ్లను చూసినట్టు చూస్తాడు. ఇతనినే ఒక క్రిమినల్గా చూడాలి, ఇతని మీద క్రిమినల్ చట్టాలు తీసుకురావాలి అని చెప్పి యుఎన్జిఏలో ఇలాంటి ఒక ప్రసంగం. అందరూ బిత్తరపోయారు. ట్రంప్కి అయితే అసలు అర్థం కాలేదు, అసలు ఇతనేంటి ఇలా మాట్లాడుతున్నాడు, నా మీద క్రిమినల్ చర్యలు ఏమిటి, ఆల్రెడీ బోల్డ్ అని ఉన్నాయి కదా, అయినా కూడా నేను అమెరికా అధ్యక్షుడిని, నన్ను ఇంత ఓపెన్గా తిట్టడం ఏంటి? కాబట్టి కొలంబియా నా శత్రు దేశము. ఇంతలో చూశారు అంటే ఇండోనేషియా అధ్యక్షుడు ఇతని ఎంట్రీ మొత్తం ఆ సీన్ అంతా మార్చేశాడండి. అక్కడ ఉండే యాంబియన్స్ అంతా ఎలా మారిపోయిందంటే, అందుకే చెప్తున్నా, మోదీ గారి యొక్క జూనియర్ పార్ట్నర్ లాగా. ఇప్పుడు మోదీ వెళ్ళి ఆ స్టేజ్ మీద మాట్లాడుతున్నారంటే పిన్ డ్రాప్ సైలెన్స్, ఈయనేం మాట్లాడబోతున్నారా అని చెప్పి ప్రతి వాళ్ళు ఎదురు చూస్తారు. ఆ పని ఇండోనేషియా అధ్యక్షుడు చేయడంతో ఏమీ లేదు ఫ్రెండ్స్. మా ఇండోనేషియా యొక్క రాజధాని బాలి. సో బాలీలో హిందూ మెజారిటీ అనేది ఎక్కువ. అక్కడ ఓం స్వస్తియోస్తు, ఓం శాంతి శాంతి శాంతిహీన అంటారు. అంటే గ్లోబల్ పీస్,
ప్రపంచమంతా కూడా మీకు శాంతియుతమైన వాతావరణం ఉండాలి. సో దానినే నేను కోరుకుంటున్నాను. గ్లోబల్ రిలీజియస్ యూనిటీ. ఇదంతా కూడా మతపరమైన యుద్ధాలే కదా, మతాల కోసమే ప్రజలు చేస్తున్న యుద్ధాలు. ఇక్కడ ఎందుకు ఒక నమ్మకము లేదు? ఓం శాంతి 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 అంటే ఏంటి? మనకు విశ్వశాంతి కావాలి. సో మనకు వరల్డ్ పీస్ కావాలి. దాని ప్రయత్నమే కదా మనం చెయ్యాలి. షాలోమ్ అంటే యూద భాషలో మంచి కలుగుగాక. అలాగే సలాం అలైకుం ఇస్లాంలో మంచి చూడండి, అందరికీ మంచి జరగాలి. ఎవరితను? మీకు ప్రపంచంలో అతిపెద్ద ఇస్లామిక్ దేశం ఇండోనేషియా, దాని యొక్క అధ్యక్షుడు ఒక యూదా భాషలో షాలోమ్ అంటున్నాడు. అలాగే సంస్కృతంలో ఓం శాంతి శాంతి శాంతిహి అంటున్నాడు. అట్ ది సేమ్ టైం ఇస్లామిక్ భాషలో సలాం అలైకుం అంటే బాయ్ బాయ్ అని అర్థం. మీ అందరికీ మంచి కలుగుగాక. ఇంగ్లీష్లో గాడ్ బ్లెస్ యూ ఆల్ అంటే అతని ఉద్దేశం క్లియర్. ప్రతి ఒక్క మతము కూడా మంచే కోరుకుంటుంది. ఆ మంచిని మనం చూద్దాము. ఈ ద్వేషము ఎందుకు? సో ఇలా ఇతను మాట్లాడేటప్పటికీ ఇక అందరూ లేచి మీకు స్టాండింగ్ ఓవేషన్ అండి. ఇతను వెళుతున్నంతసేపు చప్పట్లు కొడుతూనే ఉన్నారు. అంటే మీకు అదే వేదికలో ఎర్డగాన్ లాంటి ఒక దుర్మార్గుడు, పాకిస్తాన్ లాంటి తీవ్రవాద దేశము, అమెరికాలో ఉండే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లాంటి పొగరుబోతు వ్యక్తి ఇక్కడ ఇండోనేషియా అధ్యక్షుడు. మరి మన జయశంకర్ గారు ఇక్కడ ఏం మాట్లాడబోతున్నారు? ఈయనకు కూడా ఒక స్టాండింగ్ ఓవేషన్ ఉంటుందా? ఏంటండి ప్రేమ్ గారు ఇలా మాట్లాడేస్తే అందరూ గొప్పవాళ్ళు అయిపోతారా అనిపిస్తుంది కదా. అలా కాదండి. నేను గాజాకి 20,000 మంది ట్రూప్స్ను పంపిస్తాను. చూడండి, యూ వాక్ ద టాక్. మీరు ఏం మాట్లాడతారో అది చెయ్యాలి. సో ఇండోనేషియా అధ్యక్షుడు ఎంత చిత్తశుద్ధి ఉన్న వ్యక్తి అంటే 20,000 మందిని నేను గాజాకి పంపిస్తాను, అక్కడ వీళ్ళు పీస్ కీపింగ్ ఫోర్స్ లాగా ఉంటారు, మనము ఇజ్రాయెల్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది. ఈ మాట అనేటప్పటికీ మొత్తం యూద జాతి అంతా లేచి చప్పట్లు కొట్టింది. అదేంటి, ఇజ్రాయెల్ వాళ్ళు కదా ఇంతలాంటి అరాచకాలు చేస్తున్నారు గాజాలో, అది పాలిస్తీనియా అమాయకులను వీళ్ళు పొట్టన పెట్టుకుంటున్నారు, ఇది కదా వాదన. మరి ఈయన ఏంటి ఇజ్రాయెల్ని కూడా కాపాడాలి అంటే అర్థము సింపుల్ అండి. హమాస్ అనబడే తీవ్రవాద సంస్థ వీళ్ళు ఇజ్రాయెల్ మీద చేసిన దాడుల యొక్క పర్యవసానం. ఈ కాన్సిక్వెన్సెసే ఈ యుద్ధము. లేకపోతే ఇజ్రాయెల్ వాళ్ళు వెళ్ళి పాలిస్తీనియా మీద హమాస్ మీద యుద్ధము చెయ్యరు కదా. సో ఆ బిగినింగ్ పాయింట్ అంతా ఎక్కడా? హమాస్ అనబడే తీవ్రవాద సంస్థ వాళ్ళు ఇజ్రాయెల్లో సృష్టించిన మారణకాండ, దీని వలనే యుద్ధము స్టార్ట్ అయింది. కాబట్టి ఇజ్రాయెల్ని కూడా మనము కాపాడాలి, యూద జాతిని కూడా మనము కాపాడాలని ఒక ఇస్లామిక్ దేశం యొక్క నాయకుడు ఇలా ఓపెన్గా మాట్లాడడం మీకు ఇవాళ ఇజ్రాయెల్లో ఉండే వార్తాపత్రికలు, టీవీ ఛానల్స్ ఎక్కడైనా చూడండి, వీ థ్యాంక్ ఇండోనేషియా ప్రెసిడెంట్, ఒక అద్భుతము, ఇతను మా కోసము నిలబడిన ఒక ఇస్లామిక్ దేశం యొక్క ప్రెసిడెంట్, ఇతను చాలా గొప్పవాడు. ఎక్కడ పడితే అక్కడ అంటే మోదీకి ఎలాంటి రెస్పెక్ట్ ఇవ్వబడుతుందో మీకు ఇండోనేషియా అధ్యక్షుడికి కూడా అలాంటి ఒక గౌరవము ప్రపంచ దేశాలు ఇవాళ ఇవ్వడంతో అందరూ సమానమే. నేను ఇస్లాం మతం వైపు కాదు, యూద మతం వైపు ఉన్నాను. నా డిఎన్ఏలో ఇండియా ఉంది, నా డిఎన్ఏలో భారతీయము ఉంది. అలాంటిది నాకు సంస్కృతము వచ్చు. ఈ సంస్కృత శ్లోకము ఏం చెప్తుంది అంటే విశ్వశాంతి మనకు కావాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను అని ఈ వ్యక్తి చెప్పడంతో ఇతన్ని ఇవాళ ఒక అద్భుతమని అందరూ అంటున్నారు. మరి ఈయన స్పీచ్ కుదిరితే మీరు గూగుల్లో చూడండి, యూట్యూబ్లో కూడా అద్భుతంగా ఇతని స్పీచ్ని కవర్ చేశారు. మరి ఇతని యొక్క తీరుని, ఇతను విశ్వశాంతిని కోరుకోవడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.